రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ నమ్మక ద్రోహం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. సొంత తల్లిని చెల్లిని కూడా మోసం చేసిన వ్యక్తి జగన్ ని దుయ్యబట్టారు. విశాఖలో ఆయన ప్రత్యేకంగా విక్టరీ మీడియా న్యూస్ తో మాట్లాడారు. ఆనాడు శర్మిల బాధ్యత చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చేవాడని పాల్ ప్రశ్నించారు. జగన్ విజయసాయిరెడ్డి జైలుకి ఎప్పుడు వెళ్లేవారని ఆయన అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను తాను కలిశానని, తనకు గౌరవం ఇవ్వని నాయకులు చంద్రబాబు జగన్ మాత్రమేనని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కావాలో, సర్వ అభివృద్ధి చేసే తాను కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేఏ పాల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ, జీవీఎల్ లాంటి వారు పోటీ చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. బొత్స ఝాన్సీ పోటీ చేస్తే బొత్స చేసిన అవినీతి చిట్ట విప్పుతానని హెచ్చరించారు. జనసేనలో టికెట్ రాని నేతలంతా ప్రజాశాంతి పార్టీలో చేరుతారని అన్నారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ప్రజలను ఈ సందర్భంగా కోరారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ 17 వార్డు మెంబర్లుగా, వార్డు కోఆర్డినేటర్లుగా, వార్డు ఇన్ఛార్జీలుగా విశాఖపట్నం ఎంపీ 98 వార్డుల నుంచి మీరు రండి, నన్ను కలవండి, రెజమీ ఇవ్వండి. మీకు తప్పక మీతో కలిసి నేను వర్క్ చేస్తాను, అభివృద్ధి చేస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటే ఇంతవరకే ఫైట్ ఇచ్చి ఆపబోతున్నాను. కలిసి పనిచేద్దాం. ఇంకొక పార్టీకి ఓట్లేయకండి, వాళ్ళందరూ మోదీ తొత్తులే. దయచేసి అర్థం చేసుకోండి. మోదీతో పొత్తులు పెట్టుకుంటున్నారు చంద్రబాబు, పవన్. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మోదీ మనిషి. ఇంకా వాళ్ళకి ఓట్లు వేశారు అంటే మూర్ఖులు తప్ప తెలివైన వాళ్ళు ఎవరు మోదీకి ఓటేయరు, మోదీ బినామీలకు ఓటేయరు, మోదీ తొత్తులకు ఓటేయరు, ఇప్పుడున్న ఏ పార్టీకి ఓటేయరు. కనుక మీ అమూల్యమైన ఓటును ప్రజాశాంతి పార్టీకి, నాకు, మీ అభివృద్ధి కొరకు ఓటేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.